ప్రభుత్వంలో ఉన్నాం, అంగబలం అర్ధబలం దండిగా ఉన్నాయి. ముస్లింలంతా మన వైపే వచ్చేశారు, యాదవులు మనతోనే ఉన్నారు, కమ్మవాళ్ళు కూడా జై కొడుతున్నారు, చివరికి రౌడీ గ్యాంగులు కూడా మనతోనే ఉన్నాయి. 30,000 మెజారిటీ గ్యారంటీ. ఇక మనల్ని ఆపేవాడేవాడ్రా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది. ఏ కాంగ్రెస్ లీడర్ని కదిపినా పలకరించినా ఇదే మాట చెప్తున్నాడు. 20,000 నుంచి 30,000 వరకు మెజారిటీ వస్తుందని బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్, ఈ ధీమాయే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని దెబ్బతీయబోతున్నాయా? అధికారంలో ఉన్న పార్టీకి ఉప ఎన్నికల్లో గెలవటం నల్లేరు మీద నడకలాంటిది. అయితే గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే అప్పట్లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు అదే దుస్థితి కాంగ్రెస్ కు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవటం కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇజ్జత్ కా సవాల్ వంటిది. ఒక రకంగా రేవంత్ రెడ్డి సర్కార్కి ఇది రెఫరెండమే. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓ చిన్న పరీక్ష. అందుకే ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి ముఖ్యమంత్రి కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి ఇన్ని రోడ్ షోలు చేయటం, ఇన్ని సభలు పెట్టడం ఎన్నడూ జరగలేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో ఎంత టెన్షన్తో ఉందో అర్థమవుతోంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి ఉన్న రౌడీ బ్యాక్గ్రౌండ్. ఇప్పటికీ పబ్లిక్లో నవీన్ యాదవ్, ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడీ బ్యాక్గ్రౌండ్ గురించే చర్చ జరుగుతోంది. రౌడీలకు ఓటు వేయటం అవసరమా అని ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు. 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోకి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించకపోతే పథకాలు ఆగిపోతాయి అంటూ ప్రకటించడం కూడా ఆ పార్టీకి నెగిటివ్ అయ్యేటట్లు ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ఓటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బస్తీలలో రేవంత్ మాట కొంత నెగటివ్ తీసుకొచ్చే ప్రమాదమూ లేకపోలేదు. జూబ్లీహిల్స్లో 1,00,000కు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. అజారుద్దీన్ను మంత్రి చేశాం కనుక ముస్లిం ఓట్లని ఖచ్చితంగా కాంగ్రెస్కు పడిపోతాయని హైకమాండ్ అత్యంత ధీమాగా ఉంది. కానీ హఠాత్తుగా అజారుద్దీన్ తెర మీదకు తీసుకువచ్చి ఓట్లు అడిగితే ముస్లింలంతా డైరెక్ట్గా కాంగ్రెస్కు గుద్దేస్తారనుకోవటం అత్యాశే. నిజానికి హైదరాబాద్లో హైడ్రా చేసే అరాచకాలు కాంగ్రెస్ సర్కార్కు చెప్పుకోలేనంతగా చెడ్డ పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా కింది స్థాయి ప్రజలు చాలామంది హైడ్రా బాధితులే. హైదరాబాద్లో హైడ్రా వల్ల వచ్చిన నెగటివ్ టాక్ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. ఉప ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే చేతులెత్తేసింది. అసలు కమలం పార్టీ అభ్యర్థి ఏ రకంగానూ పోటీలో లేడు. పోటీ మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంది. బీఆర్ఎస్ పూర్తిగా డోర్ టు డోర్ ప్రచారాన్ని నమ్ముకుంది. సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ అయినా కాకపోయినా రేవంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని బీఆర్ఎస్ ఆశిస్తోంది. కాంగ్రెస్లోనే రకరకాల గ్రూపులు, వర్గాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ మరింతగా బలపడతాడు అనే భయంతో ఉన్న పార్టీలో కొన్ని గ్రూపులు గట్టిగా ప్రచారం కూడా చేయటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలే ఏదో అటెండెన్స్ కోసం వచ్చి వెళ్తున్నట్లుగా ఉన్నారు. పైగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తాను ఆల్రెడీ గెలిచేశాను అనే ధీమాతో ఉన్నాడు. దీంతో ఎక్కడా కూడా 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి రెఫరెండం కనుక ఆయనే డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు, ఆయనే గెలిపించుకుంటాడనే ధీమాతో నవీన్ యాదవ్ అండ్ బ్యాచ్ ఉన్నారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ ను బలంగా దెబ్బతీయబోతోంది. టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా నిశ్శబ్దంగా అండర్ కరెంట్ లా ఉందని చాలా మంది చెప్తున్నారు. నవీన్ యాదవ్ రౌడీ బ్యాక్గ్రౌండ్ కి భయపడి పైకి ఓటేస్తామని జనం చెప్తున్నప్పటికీ పోలింగ్ రోజు మాత్రం ఓటర్లు అడ్డం తిరిగిపోవచ్చు అని ఓ అంచనా. నోటిఫికేషన్ వచ్చే రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్న వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ డౌటే అని మాట్లాడుతున్నారు. దీనికి తోడు మీడియా కూడా కాంగ్రెస్ ఓడిపోతేనే బెటర్, కాస్త కంట్రోల్లో ఉంటారు అనే ఆలోచనలో ఉంది. మొత్తంగా చూస్తే ఓటర్లలో 2 వర్గాలు క్లియర్గా ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండోది బీఆర్ఎస్. టీఆర్ఎస్ ఓటర్ అండర్ కరెంట్గా ఉన్నారని బయటపడటం లేదని టాక్ నడుస్తోంది. రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడీ బ్యాక్గ్రౌండ్ పై జనంలో ఉన్న భయం మొత్తంగా కలిసి డబ్బులు వెదజల్లినప్పటికీ కాంగ్రెస్ ని ఓడించడం ఖాయమని పబ్లిక్ లో ఉన్న అనాలిసిస్.